ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. ఏప్రిల్ 8. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ఈ వచనాన్ని ఉన్నదన్నట్టుగా తీసుకుంటే వచ్చే అర్థం ఒళ్ళు గగుర్పాటు కలిగించేంత స్పష్టంగా ఉంటుంది. దీని వెనుక ఉన్న భావన శక్తి ఓ పట్టాన గ్రహింపులోకి రాదు. దీని అర్థం ఏమిటంటే, నాకు బలం లేకపోతే నన్నెవరన్నా చీటికి మాటికి కించపరుస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, మూలకి తరిమి కొడుతూ ఉంటే నాకు సంతోషం. ఎందుకంటే ఇవన్నీ క్రీస్తు కోసం నేను అనుభవించేటప్పుడు నేను అగ్గిపెడుగుని. దేవుడు మన పక్షాన ఉంటే మరే కొదువ లేదన్న సంతృప్తిలో ఉన్న రహస్యం ఇదే. మనతోనూ మనమున్న పరిస్థితులతోనూ మనకిక పని లేదు. ఇలాంటి స్థితికి మనం చేరినప్పుడు మనం ఎదుర్కొంటున్న హింసను బట్టి, దారిద్ర్యాన్ని బట్టి మనుషుల సానుభూతిని కోరము. ఎందుకంటే సాక్షాత్తు ఈ పరిస్థితులే మన ఆశీర్వాద కారణాలని మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో మనం దేవుని వైపుకు తిరిగి, ఇవి మనకి సంభవించినాయి గనక ఆయన మనకి ప్రతిగా చేయవలసిన దానిని పొందే హక్కు కోసం ఎదురు చూస్తాము. స్కాట్లాండ్ దేశంలో ఈ మధ్య తనువు చాలించిన ప్రఖ్యాత అంధ సువార్థికుడు జార్జ్ మాథిసన్ ఓసారి ఇలా అన్నారు: ప్రభూ, నాలో నీ ఉంచిన ముళ్ళు విషయం నీకెన్నడూ కృతజ్ఞత నర్పించలేదు. నాకిచ్చిన గులాబీల కోసం చాలాసార్లు నిన్ను స్తుతించాను, కానీ ముళ్ళు కోసం ఒకసారి కూడా స్తుతించలేదు. నేను మోస్తున్న సిలువకి ప్రతిఫలంగా రాబోయే లోకంలో నాకు దొరికే ప్రతిఫలం కోసమే ఎదురు చూస్తాను, కానీ ఇప్పుడు మోస్తున్న సిలువే నాకు ఇప్పుడే మహిమకరమైన దీవెనని గ్రహించలేకపోయాను. నీ సిలువ మహత్యాన్ని నాకు తెలియచేయి, నా ముళ్ళులోని విలువను నాకు తెలియచెప్పు. నా శ్రమల మార్గంలో గుండా నేను నిన్ను చేరుకున్న విషయం నాకు బోధపరచు. నా కన్నీళ్లలో వెలిసిన ఇంద్రధనస్సులను నాకు చూపించు. ముళ్ళ కంచెల చిటారు కొమ్మల్లో చుక్క తళుక్కుమన్నది, చూసే కన్ను నీకుంటే కనిపిస్తానన్నది. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.